హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజు అమావాస్య ఉంటుంది కదా, అమావాస్య రోజు మేము ఏ విధంగా పూజ చేసుకుంటాం అన్నది వీడియో అండి. మా గ్రామంలో వెలిచి ఉన్న శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లికి అయితే మేము పూజ అనేది చేసుకుంటాం. ఎందుకంటే అమ్మవారు అంటారు కదా, అమ్మవారు అలాంటి ఏమి కూడా ప్రజలు ఎవ్వరి మీదకి కూడా రాకుండా ఉండాలనేసి ఇలా పూజలు అయితే సమర్పిస్తారు అందరూ కలిసి. ఇంటి దగ్గర పూలు, పళ్ళు, కొబ్బరికాయలు, ఆయిల్ అండ్ కోడిని, చీర అన్నీ కూడా పట్టుకొని గుడికైతే పిల్లలు మేము అందరం కూడా వెళ్ళిపోయాం. ఇంకా అమ్మవారికి పసుపు అండ్ ఇలా వేపకొమ్మలు అంటే చాలా చాలా ఇష్టం. చిన్నపిల్లలు ఉంటే ఇలా కావిళ్ళు అంటారు, కావిళ్ళు పట్టుకొని పిల్లలు వెళ్తారు. మేమేమి పసుపు కుంకుమ అన్నీ పట్టుకొని వెళ్తాం. మా బాబా ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టాడు. వెళ్ళిన గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేసిన తర్వాత కావిళ్ళు పట్టుకెళ్ళాం కదా, అవి పెద్ద చెట్టు, వేప చెట్టు ఉంటుంది, అక్కడ కావిళ్ళు అనేది వేసేస్తాం. ఇక పూజ అయితే స్టార్ట్ చేసి ఇక లోపల బయట అన్నీ కూడా దీపాలు పెట్టుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇక ఇంటికి అయితే వచ్చి యాక్చువల్లీ ఇప్పుడు ఖాళీ ఉంది. ఈవినింగ్ వెళ్ళాం మేము. మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత గజిబిజిగా ఉన్నాయి అవన్నీ కూడా, అస్సలు ఖాళీ ఉండదు. అందుకే మార్నింగ్ రాలేదు పిల్లలతో అనేసి ఈవినింగ్ వచ్చాం. ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ ఇలా ఉపారం అంటారు, అట్టేసి పప్పు అన్నం వండి నైవేద్యం కింద పెట్టి దీపారాధన అయితే చేసిన తర్వాత ఇక నైట్కి ఇలా పండగ అనేది వస్తుంది. మళ్ళీ ఘటాలు పట్టుకొని అందరు కూడా ఊరంతా కూడా ఇలా తిరుగుతుంటారు. అందరూ ఘటాలలో బియ్యం వేస్తారు. నైట్ టైం వల్ల వీడియో అసలు సరిగ్గా రాలేదు. ఇక వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.